కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇటీవల వివాదాలతో ఎక్కువగా ట్రెండింగ్ అయిన నయనతార లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ డాక్యుమెంటరీ అండ్ ఓటీటీ సినిమాతో సరిపెట్టేసింది. పోనీ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవా అంటే మరో సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ కి లేనన్ని ప్రాజెక్టులు ఆమె సొంతం. లేడీ సూపర్ స్టార్ బ్యాగ్ లో ఉన్న సినిమాలేంటి, ఏ చిత్రాలు ఏ దశలో ఉన్నాయో ఓ లుక్కేద్దామా? నయనతార ఈ మధ్య కాలంలో తెరపై కనిపించిన దానికన్నా వివాదాలతో ఎక్కువగా ట్రెండింగ్ లో నిలిచింది. అన్నపూర్ణి సినిమా విషయంలో వివాదం, ధనుష్ తో కాపీరైట్ పేచీలు, రెమ్యునరేషన్స్ పెంచడం, లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తో పిలవద్దని రిక్వెస్ట్. మ్యాటర్ ఏదైనా నయన్ ఉందంటే కాంట్రవర్సీ కావాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ కి ఆమె 2 ఏళ్లు గ్యాప్ ఇచ్చిందన్న విషయాన్ని కూడా ఆడియన్స్ మర్చిపోయారు. తన లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ టెస్ట్ చిత్రాలతో ఓటీటీలతో పలకరించిన నయన్ గ్యాప్ ఇవ్వలేదు, జస్ట్ వచ్చిందంతే. ఇక తనపై వచ్చే నెగిటివిటీని పట్టించుకునేంత తీరిక లేదా అమ్మడికి. ఒకటా రెండా, లేడీ సూపర్ స్టార్ చేతిలో ఏకంగా 9 సినిమాలున్నాయి. మొత్తం సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది నయన్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో పలకరించబోతున్న ఈ మీసాల పిల్ల టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో 2 months గ్యాప్ లో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతోంది. యోగి బాబుతో మరోసారి కొలాబరేట్ అయింది నయన్. ఏడాది క్రితమే మన్నాగట్టి సిన్స్ 1960 కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవటం లేదు ఈ ఫిల్మ్. 2020లో హిట్ అందుకున్న మూకుత్తి అమ్మన్ సీక్వెల్ తెరకెక్కుతోంది. మూకుత్తి అమ్మన్ 2ని సుమారు 100 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. నివిన్ పాలీతో చేసిన డియర్ స్టూడెంట్స్ కూడా కంప్లీట్ అయింది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ రఖాయ్ షూటింగ్ జరుపుకుంటోంది. మాలీవుడ్ మల్టీ స్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ నెక్స్ట్ ఇయర్ రావటం పక్కా. ఇక తాజాగా కవిన్ తో హాయ్, బాలయ్య 111 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. మొత్తానికి ఈ 2 years గ్యాప్ మొత్తం నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేసేటట్లుగానే కనిపిస్తోంది నయన్.